హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను హెయిర్కి సంబంధించి కొన్నిటిని చూపిస్తాను. చాలామంది మా హెయిర్ అనేది చిక్కులు పడిపోతుంది, మా హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంది, సో మాకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, ఏమైనా సజెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో నేనైతే అమెజాన్ నుండి కొన్ని తెప్పించాను. ఇవి మీకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఆఫీస్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి పార్లర్లో వాడే ఏదైనా ఒక ప్రోడక్ట్ చూపించమని అడిగారు. సో అది కూడా చూపిస్తాను. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. చాలామంది మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు. మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మీరు హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇప్పటికే చాలామంది ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి. సో మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ నేను తెప్పించాను లోరియల్ నుండి హెయిర్ స్పా అనమాట. చాలామందికి కర్లీ హెయిర్ ఉంటుంది, హెయిర్ అనేది స్ట్రైట్గా స్మూత్గా ఉండాలి, ఫ్రీజీగా ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. బట్ అందరికీ అది సాధ్యపడదు. కొంతమంది పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు, వేలుకి వేలు ఖర్చు పెట్టి. మీడియం హెయిర్ అయితే 15,000, 20,000, కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే 20+ ఇట్లా మనకి ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. సో అంత కాస్ట్లీ ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన హెయిర్ని చాలా స్మూత్గా, స్ట్రైట్గా, సిల్కీగా మార్చుకోవచ్చు. ఈ ఒక్క క్రీమ్ అనేది మన దగ్గర ఉంటే ఇది మనకి బడ్జెట్లోనే వస్తుంది. దీన్ని మనం 1 year వరకు అయితే యూజ్ చేయొచ్చు. తక్కువ హెయిరే ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారనమాట. సో దీన్ని మనం హెయిర్ లెంత్కి అప్లై చేసి మనకి ఒక 1 hour కానీ 45 minutes కానీ ఉంచి హెయిర్ వాష్ చేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది ఒక మంచి హెయిర్ స్పా అని చెప్పొచ్చు. మీకు మసాజ్ చేసే వాళ్ళు ఉంటే చక్కగా మసాజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది చాలా పెద్దదండి, సో చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 500 grams అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా కూడా ఇస్తారు, 500 grams అండి, 490 అని ఉంటుంది. సో ఇది వచ్చేసి లోరియల్ నుండి తెప్పించాను. ఇదే కాదండి, ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. హెయిర్ స్పా ట్రై చేయాలంటే ఇంట్లోనే ట్రై చేయొచ్చు. పార్లర్కి వెళ్ళి వేలుకి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేదు. ఇదేంటంటే హెయిర్ స్మూత్నింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులోనే మనకి డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఫ్రీజీ హెయిర్ ఉంటుంది, కర్లీ హెయిర్కి ఉంటుంది, హెయిర్ స్మూత్నింగ్ ఉంటుంది. ఇలా మీకు నచ్చింది మీరు తెప్పించుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బట్ నేనైతే స్మూత్నింగ్ కోసం తెప్పించాను ఫస్ట్ది. సెకండ్ నేను లోరియల్ నుండి తెప్పించాను అనమాట. మనకేంటంటే హెయిర్ చాలామందికి తలస్నానం చేసిన తర్వాత అయినా లేదంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటుంది. ఆ చిక్కులు పడినప్పుడు మనం చిక్కుడు తీసేటప్పుడే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇదనమాట. లోరియల్ నుండి ప్రొఫెషనల్ తెప్పించాను. ఇది కూడా సేమ్ అనమాట. సీరం అండి ఇది వచ్చేసి యాంటీ ఫ్రీజ్, అలాగే యాంటీ బ్రేకేజ్, యాంటీ డ్రైనెస్ అనమాట. సో ఎలాంటి హెయిర్కైనా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం హెయిర్ స్పా క్రీమ్లో కూడా దీన్ని 1 spoon వరకు మిక్స్ చేసి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, నిజంగా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయాల్సింది ఎవరైనా, ఇది అంత బాగుంటుంది. సో ఇది మనకి లోరియల్లోనే ఉంటుంది. ఇంకా సీరమ్స్ అనేవి చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ కాకపోతే లోరియల్ ఏంటంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 50 ml అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రైస్కి అలాగే అమెజాన్లో ఉన్న ప్రైస్కి మనకి ఎంఆర్పి అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో నేను చెప్పట్లేదు, ఎందుకంటే దీని మీద ఉన్న ప్రైస్కి రాదు. మనకి ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఉంటూనే ఉంటుంది. అమెజాన్లో ఎప్పుడు మనకి సేల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కాబట్టి సో నేను సేల్ టైంలో తీసుకున్నాను. ఇది వచ్చేసి సీరం అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వరకు సీరం అండి. ఇది కూడా మినిమలిస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సీరంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బయట మనం ఎండకెళ్ళినప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందని సన్ స్క్రీన్ రాసుకుంటాం. హెయిర్కి కూడా మనం అలాంటిదే యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి SPF 30 ఉంటుంది. సో దీనివల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు, ముఖ్యంగా హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదు.
హెయిర్ బ్రేకేజ్ని, ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేసి హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది. కెరటిన్ ఉంటుంది, ఇందులో ఆర్గన్ ఆయిల్ ఉంటుంది, సో క్యారమైడ్ ఉంటుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ ఫ్రీజీనెస్ని రెడ్యూస్ చేయడానికి, హెయిర్ని స్మూత్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా యూవీ రేస్ నుండి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. మినిమలిస్ట్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఇది చాలా పెద్దదండి. నేను లాస్ట్ టైం కూడా అక్కడ తెప్పించాను. మా సిస్టర్ అడిగిందని చెప్తే తనకి ఇచ్చాను, మళ్ళీ నేను తెప్పించాను అనమాట. సో ఇంత పెద్దగా ఉంటుంది. ఇందులో మనకి డ్రాపర్ కూడా ఇస్తారు. జస్ట్ 1 or 2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఇలా లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి. ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఇది చాలా పెద్ద బాటిల్, అలాగే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. కంపల్సరీ ట్రై చేయాలనుకుంటే నిజంగా ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ సీరం సూపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే ఏదైనా ఒక సీరం చెప్పొచ్చు కదా, హెయిర్ సీరం అని అడుగుతున్నారు. సో హెయిర్ ఆయిల్స్ అనేవి కొంతమంది యూజ్ చేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి సీరమ్స్ బాగుంటాయి కదా. నేను డాక్టర్ సేతును చెప్తున్నాను, రోస్మెరియన్ రెడెన్షనల్ అనమాట. సో ఈ సీరం అనేది మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సో అదే ఇదండి. సో ఇదేంటంటే ఇలా నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం అప్లై చేసుకోవడమే. ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ మనం స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగుంటుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే మనకి స్కాల్ఫ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది డ్రాప్స్ కింద అప్లై చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా, జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. దీన్ని అలా వదిలేసి మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. నైట్ అంతా ఉంచుకోవాలి. చాలామందికి హెయిర్ ఆయిల్స్ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన హెయిర్ బ్రేకేజ్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. ఇది కూడా డాక్టర్ సేతును తెప్పించాను. 20% యాక్టివ్ అనమాట. ఇది యాక్టివ్స్ ఉన్నాయి ఇందులో. రోస్మెరియన్ రెడెన్షనల్ అనమాట. హెయిర్ సీరం ఇన్ ఆయిల్. ఓకే, ఇది హెయిర్ లాస్ని అలాగే మనకి హెయిర్ బూస్టింగ్ అంటే హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది ఈ సీరం అనేది. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, O3 బ్లీచింగ్ క్రీమ్ తెప్పించాను. చాలామంది అడుగుతున్నారు మీరు O3 రివ్యూ చేయొచ్చు కదా బ్లీచింగ్ క్రీమ్ అని చెప్పేసి. సో అందుకే తెప్పించాను. ఇది మనకి పార్లర్లో యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద పార్లర్లో అయితే వాడే బ్లీచింగ్ క్రీమ్ అయితే ఇదేనండి, O3. ఈ O3 బ్లీచింగ్ క్రీమ్ వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, స్కిన్ చాలా బాగుంటుంది. సో మీరు ఫేస్కి అప్లై చేస్తే ఓన్లీ పార్లర్లో మనకి 2000 తీసుకుంటారు, నెక్ అయితే 3000. ఇంకా హ్యాండ్స్ లెగ్స్ అంటే 10,000 15,000 పెట్టినా ఒక్కసారికే అది మనకి రిజల్ట్ వస్తుంది. అదే మీరు 200-300 ఖర్చు పెట్టి ఇలా క్రీమ్ తెప్పించుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. స్కిన్ మీద ట్యాన్ అయితే చిటికలో రిమూవ్ అయిపోతుంది. నిజంగా అమేజింగ్ బ్లీచింగ్ క్రీమ్ అండి ఇదైతే. మీరు కావాలనుకుంటే O3లోనే D10 కూడా ట్రై చేయొచ్చు. బ్లీచింగ్ వద్దనుకుంటే D10 కూడా ట్రై చేయొచ్చు. సో మనకైతే క్రీమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద డబ్బా. ఇది మనకి 1 year వరకు అయితే యూజ్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా. తర్వాత వచ్చేసి మనకి ఇంత చిన్న డబ్బా, ఇది వచ్చేసి ఇది కూడా క్రీమే. సో ఇది కూడా ఇస్తారు, ఇంత చిన్న డబ్బా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేటర్ ఇస్తారు. యాక్టివేటర్ అంతకు తెలుసు కదా, ఇది ఇస్తారు. సో ఇందులోనే మీకు కావాలనుకుంటే D10 కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. O3 ఏంటంటే మనకి ట్రస్టెడ్ అనమాట. సో మీ స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లు చూపించాను. పార్లర్లో వాడేది మెయిన్గా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ పార్లర్లో వాడేది అయితే O3నే యూజ్ చేస్తారు. మీరు షీట్ మాస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇవండి నేను అమెజాన్లో తెప్పించినవి. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మై హాల్ స్టోర్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.